ఓకే. ప్రాపర్టీ వచ్చేసి ఇక్కడ దూరం కనిపిస్తుంది కదా, ఇక్కడ నుండి స్ట్రేట్గా ఇది ఫస్ట్ పొలం, సెకండ్ పొలం, ఆ థర్డ్ పొలం మనకి ఎలక్ట్రిక్ పోల్ కనిపిస్తుంది కదా, బౌండరీ అక్కడ దాకా. అక్కడ ఆ ఎలక్ట్రిక్ పోల్ దగ్గర మనకి బోర్ ఉంటుంది, ఆ బోరు ఆ పైప్ కనిపిస్తుంది కదా, ఇది ఈ నుంచి మనకి 4 మళ్ళు వస్తాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ది. ఓకే. ఇక్కడ నుండి మనకి ఎదురుగా కనిపిస్తుంది దూరం, అక్కడ దాకా మనకి నేను నడుచుకుంటూ వెళ్ళిపోతుంది కదా, అక్కడ దాకా వస్తుంది. ఇదంతా మనకి పానది ఫేసింగ్ 1 ఎకర్ ప్రాపర్టీ. ఇది 1 ఎకర్ మనకి డబుల్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. నేషనల్ హైవే నుండి ఇక్కడికి ఒక 15 కిలోమీటర్లు ఉంటుంది. ఓకే. నార్మల్ సింగిల్ డాంబర్ రోడ్ నుంచి 800 మీటర్స్ ఉంటుంది. విలేజ్కి 1 కిలోమీటర్ ఉంటుంది. ఇది ప్రాపర్టీ స్ట్రేట్గా మొత్తం చుట్టూ మొత్తం కల్టివేషన్ ల్యాండ్, గ్రౌండ్ వాటర్ ఉన్న ఏరియా. మనకు రణత్పల్లి మండలం నుంచి వస్తుంది. మనం రణత్పల్లి నుంచి ఇక్కడికి ఒక 15 కిలోమీటర్స్లో వెళ్ళిపోతాము నేషనల్ హైవేకి. ఇది ప్రాపర్టీ రైతు దగ్గర ఉంది, క్లియర్ టైటిల్ డాక్యుమెంట్. బోర్ ఫుల్ వాటర్ ఇందులో. ఇదంతా పానది ఫేసింగ్ మనకి. ఇక్కడ నుండి ప్రాపర్టీ వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతారు కదా, అక్కడ నుండి ఆ ఎలక్ట్రిక్ పోల్ నుంచి ఇట్లా మనకు స్టార్ట్ అవుతుంది. 1 ఎకర్ ల్యాండ్ మనకి. ఇది దారి, మనకి సైట్ లోపల రావడానికి దారి. ఇది కూడా తీసుకుంటే ఇది కూడా ఒక 10 గుంటలు ఉంది ప్రాపర్టీ. ఇగో ఇది మనకి ఇట్లా లోపల రావడానికి పానది తీసుకున్నారు, ల్యాండ్ లోపల రావడానికి ప్రాపర్టీ వరకు. ఇది దారి, ప్రాపర్టీ లోపల రావడానికి దారి ల్యాండ్ దగ్గరికి. చుట్టూ మొత్తం వరి పొలాలు ఉంటాయి ల్యాండ్కి. ఓకే. ఇక్కడ నుండి ఇట్లా స్ట్రైట్కి వెళ్తే మనకి అక్కడ ఉంది కదా చెట్టు, ఆ చెట్టు దగ్గర బీటీ రోడ్ ఉంటుంది. ఓకే. బీటీ రోడ్ నుండి స్ట్రైట్ రోడ్ ఇది. ఇక్కడ నుంచి స్ట్రైట్కి వచ్చినాక ఈ పానది లోపలికి వెళ్ళాలి. ఇట్లా స్ట్రైట్కి వెళ్ళిపోతే ఎలక్ట్రిక్ పోల్ ఉంది కదా, అక్కడ ల్యాండ్. ఇదేమో ఫస్ట్ బిట్ కిందకి వస్తుంది మనకి. విలేజ్ టు విలేజ్ రోడ్కి ఫస్ట్ బిట్. సో మనకి సెకండ్ బిట్ కింద ల్యాండ్ ఉంటుంది. ఇది పానది రోడ్.